కాకినాడ జిల్లాలో ఏలేరు వరద భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. అంచనాలకు అందని రీతిలో వరద ఉధృతి జిల్లాను వణికిస్తోంది. ఏలేరు రిజర్వాయర్ కు 4 ఏళ్ల తర్వాత అంచనాలకు మించి వరద పోటెత్తింది. భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో ముంపు అధికంగా ఉంది. జిల్లాలో పరివాహక ప్రాంతాలైన ప్రత్తిపాడు, జగంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లోని 7 మండలాలు నిండా మునిగిపోయాయి. 42,000 క్యూసెక్కులకు పైగా వరద కాలువల్లో పోటెత్తుతూ ఉండడంతో 26 చోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా 45,000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నిన్న విజయవాడ, నేడు కాకినాడ అన్నట్లుగా వరదలతో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో పరిస్థితి చేయి దాటిపోయింది. కాకినాడ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఉన్న 62 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలూరు రిజర్వాయర్ కు అత్యంత భారీగా వరద వస్తుండటంతో వచ్చిన నీటిని కిందకు వదిలేశారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి సమీపంలో ఏలేరు కాల్వకు గండిపట్టంతో గ్రామం మొత్తం పీకల్లోతు వరదలో మునిగిపోయింది. ఇళ్లలో వస్తువులన్నీ వరదకు కొట్టుకుపోయాయి. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ బురదలో కూరుకుపోయాయి. దుస్తులు, వంట పాత్రలు సైతం కొట్టుకుపోయాయి. కాలువల సామర్థ్యం 10,000 క్యూసెక్కులు కాగా 32,000 క్యూసెక్కులకు మించి వరద పారుతుండటంతో 7 మండలాల్లో 26 చోట్ల గండ్లు పడ్డాయి. వరద ఉధృతానికి సామర్లకోట, ప్రత్తిపాడు, పిఠాపురం సామర్లకోట, కిర్లంపూడి దివిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చేలల్లో ఉన్న ఇటుక బట్టీలు, బెల్లం క్రషర్లు, కోళ్ల ఫారాలు కొట్టుకుపోయాయి. హోటళ్లు, డాబాలు, గోదాముల్లోకి వరద వచ్చేసింది. ముంపుతో అనేక గ్రామాల్లోకి వరద చేరి ఇళ్లను చుట్టుముట్టేసింది. దీంతో కిర్లంపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం మండలాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ మండలాల్లో వేలాది ఎకరాల్లోకి వరద వచ్చేయడంతో అవన్నీ నదులను తలపిస్తున్నాయి. వీటిని ఆనుకుని ఇతర మండలాలను కలిపే ప్రధాన రహదారులు సైతం వరదలో మునిగిపోవడంతో ఎక్కడికక్కడ సంబంధాలు తెగిపోయాయి. గొల్లప్రోలు మండలంలో ఏలేరు వరద నష్టం తీవ్రంగా ఉంది. గ్రామాలు, వరి పొలాలు భారీ నదులను తలపిస్తున్నాయి. ఏలేరు కాలువకు అత్యధికంగా ఈ మండలంలో 6 చోట్ల గండ్లు పట్టడంతో వరద విలయం ఎక్కువగా ఉంది. ఈ మండలంలో 10 గ్రామాలు నీట మునిగాయి. పిఠాపురం మండలంలో ఏలేరు కాలువకు 9 చోట్ల గండ్లు పట్టడంతో 14,000 ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు మునిగిపోయాయి. మండలాల్లో మొత్తం 15 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. కిర్లంపూడి మండలంలో ఏలేరు కాలువకు మొత్తం 10 చోట్ల భారీ గండ్లు పట్టడంతో 21 గ్రామాల్లో వరద చేరిపోయింది. వరద ఉధృతికి 216వ జాతీయ రహదారిపై పిఠాపురం నుంచి గొల్లప్రోలు మధ్యలో నీరు చేరిపోయింది. దీంతో ఒకవైపు రాకపోకలను నిలిపివేశారు. మరోపక్క వరద ముంపు మండలాల్లో వందలాది కుటుంబాలు నరక యాతన పడుతున్నాయి. ముంపు గ్రామాల్లో విద్యుత్ లేక రాత్రి వేళల్లో బాధితులు చీకట్లలో గడుపుతున్నారు. చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు నరకం అనుభవిస్తున్నాయి. కాకినాడ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఏలేరు కాలువ ఆధునీకరించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. 24 టీఎంసీ నీళ్లు, ఇది కరువు ప్రాంతం. ఒకసారి గోదావరి పక్కన ఉంది, మీకు మాత్రం కరువు ఉంది. అందుకే నేను ఆలోచించి పురుషోత్తపట్నం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. పోలవరం పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే నేరుగా నీళ్లన్నీ ఏలేరు కూడా ఫుల్ చేసి తద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని ఆ రోజు మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కానీ ఈరోజు ఆ ప్రాజెక్ట్ ని కాపాడుకుంటూనే ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దానికి కూడా శ్రీకారం చుడతామని తెలియజేస్తూ, భారీగా వరద రావటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పిన చంద్రబాబు కలెక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారని ప్రశంసించారు.